ఎందుకంటే ఆ పరిశుద్ధుడు, ఆ దేవాది దేవుడు నిన్ను నన్ను దర్శించడానికి, నీ పాపాన్ని నా పాపాన్ని కడగడానికి ఆయన మన మధ్యలో ఇక్కడ సింహాసనాసీనుడు అయినప్పుడు నువ్వు నేను ఎంత భయభక్తులతో ఉండాలి. నిజంగా దేవుని ఆలయంలోకి వచ్చేటప్పుడు భయభక్తులతో మన ప్రవర్తనను సరిచూసుకోవాలంట. మరి ముఖ్యంగా యవనస్తులకు నేను చెప్పే విషయం ఇది, నేను విజ్ఞాపన చేసుకుంటున్నాను. దేవుని సన్నిధిలో మనం చాలా క్రమశిక్షణతో ఉండాలి, భయభక్తులు కలిగి ఉండాలి. మనం చేసే ఆఫీసులో మనం పనిచేసేటప్పుడు, మన స్కూళ్ళల్లో కానీ, మన వర్కింగ్ ఏరియాలో కానీ నువ్వు నేను ఎంత భయభక్తులతో ఉంటాం. ఒక మంత్రి వస్తున్నాడు అంటే ఎంత భయభక్తులతో ఉంటాం. అదే సర్వాధికారి దేవాది దేవుడు ఇక్కడ ఉన్నప్పుడు నీ నా ప్రవర్తన ఏ విధంగా ఉండాలి. ఒకసారి నువ్వు నేను ప్రశ్నించుకోవాలి, నేను కూడా ప్రశ్నించుకోవాలి. ఒకరిని ప్రశ్నించేటప్పుడు ముందు మనమేగా అర్థం చేసుకోవాలి. కాబట్టి నేను మీ అందరినీ కోరుకునే విషయం ఏంటి అంటే, దయచేసి అందరూ క్రమంగా ఉందాం. చిన్న బిడ్డలు తిరుగుతా ఉంటారు వదిలేసి, మనం దేవుని సన్నిధిలో క్రమంగా ఉన్నప్పుడు అక్కడ దేవుని యొక్క ప్రసన్నత ఉంటది. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు ఇక్కడ సంచరిస్తున్నప్పుడు నువ్వు నేను కేర్లెస్ గా ఉన్నప్పుడు దేవుడు ఇంకా మనతో ఏం మాట్లాడతాడు. ఇక్కడ ఆ బిడ్డలు ఎంత ప్రిపేర్ అయ్యి వచ్చి చెప్తూ ఉన్నప్పుడు మీరు కేర్లెస్ గా మాట్లాడుకుంటా ఉంటే ఆ ప్రిపేర్ అయిన బిడ్డలు ఏ విధంగా చెప్తారు చెప్పండి. ఇక్కడ వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయండి, ఇక్కడ వచ్చి చెప్పండి. నిజంగా అప్పుడు అర్థమవుతుంది చెప్పే బాగా ఏ విధంగా ఉంటుందో. వాళ్ళు ఎంత ప్రిపేర్ అయి ఉంటారు, అది మనం వినకపోతే ఎవరు వింటారు. వాళ్ళు పాటలు చెప్పుకుంటా ఉంటే మన పాటికి మనం మాటలు, ఫోన్లు చూసుకోవడం, డిస్టర్బ్ అవడం, చిన్నపిల్లలతో మాట్లాడడం. ఆలోచించండి. ఇది నేను చాలా బాధతో వేదంతో మీరు చెప్పే విషయం. ఆలోచించండి, మనసులో పెట్టుకోండి. ఏదైనా తప్పుగా మాట్లాడుంటే నన్ను మనస్ఫూర్తిగా క్షమించండి. ఇక్కడ ఈ 5వ మాటగా మనం చూసుకుంటే, నేను దప్పికొంచున్నాను. దప్పికొంచున్నాను అంటే దప్పిక మనకి ఎప్పుడు దప్పికేస్తుంది? మనం మానవీయంగా తీసుకుంటే, శారీరకంగా తీసుకుంటే దప్పిక అనేది ఎప్పుడు వేస్తుంది? ఎక్కువగా అలసిపోయినప్పుడు, ఎక్కువగా శ్రమ పడినప్పుడు, ఎక్కువగా ఆక్రందన గురైనప్పుడు, ఎక్కువగా ఏడ్చినప్పుడు, మన శరీరం సొమ్మసిల్లిపోయినప్పుడు మనము చాలా దప్పిగా ఉంటాం. ఇక్కడ యేసే కూడా ఆయన శిలువ శ్రమ వల్ల దప్పిగా ఉందా? ఆయన శిలువ శ్రమ వల్ల దప్పిగా ఉందా? ఆయన ఆత్మల భారం, ఆత్మను రక్షించడంలో ఆయన దప్పిగా ఉన్నాడు అనమాట. ఆత్మల్ని రక్షించడానికి ఆయన దప్పిగా ఉన్నాడు. ఎంతో సువార్త 33.5 సంవత్సరము ఆయన ఎంతో సువార్త చేశాడు. ఎన్నో దేవుడి గురించిన విషయాలు, మంచిగా బ్రతకమని ఎన్నో మార్గాలు మనకు బోధించినప్పటికీ కూడా మన ప్రవర్తనలో మార్పు రాని మన స్థితిని చూసి ఆయన తప్పికొంటా ఉన్నారంట. ఆయన ఏ దోషం చేయలేదు, ఏ పాపం చేయలేదు, ఏ నేరం చేయలే. మారమన్నాడు, మనిషిని మనిషిగా గౌరవించమన్నాడు, మనిషిని మనిషిగా ప్రేమించమన్నాడు, మనిషిని మనిషిగా క్షమించమని చెప్పాడు. అంతకుమించి ఎటువంటి ఒక పరుషంగా ఎవరిని కూడా దూషించింది కూడా లేదు. కానీ అంత మంచి మాటలు చెప్పిన ఆ వ్యక్తికి ఆయనకి ఇచ్చిన రివార్డ్ ఏంటి అంటే ఆ శిలువ శ్రమలు ఇచ్చాడు. అయ్యో నా జల్లు నన్ను గుర్తించలేదే అని చెప్పి ఆయన ఆ శ్రమల గురించి ఆయన దప్పికొన్నాడు. నిజంగా అది ఎంత ఘోరమైన బాధ ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పటికీ కూడా రోమన్స్ అయితే ఒక్కసారి ఆయన సిలువ వేస్తే మనం ఇప్పటికి కూడా మన ప్రవర్తనతోటి మనము ఆయన రోజు ప్రతి క్షణం కూడా మనము సిలువ వేస్తూనే ఉన్నాం. అవునా? నేనేం చేశాను దేవుని అంటే ఆయన చెప్పిన మార్గాన్ని మనం పాటించుకోవడమే. ఆయన కోరికున్న కోరిక ఏమిటి? రక్షణ పొందండి, మీరు నన్ను వెంబడించండి. నువ్వు నేను నిజంగా దేవుణ్ణి ఏం వెంబడిస్తున్నాం? ప్రియ బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించండి. నిజంగా కాలం ఎంత చెడ్డదిగా ఉంది అంటే నిజంగా ఈ రోజు మనం బ్రతుకున్నాం, రేపటికి నువ్వు నేను బ్రతుకుంటామో బ్రతుకున్నావు గ్యారెంటీ ఉందా? ఈ క్షణం నేను చనిపోతే నా సాక్ష్యం ఏముంది దేవుని దగ్గర? ఆలోచించండి. ఈ క్షణం నేను చనిపోతా, మనం చనిపోయే వరకు మనకు తెలుసు. కానీ నా ఆత్మపడే వేదన, నా ఆత్మపడే రోదన నాకు నా ఆత్మకే తెలుస్తుంది. నా ఆత్మకే తెలుస్తుంది, నా ఆత్మకే ఆ దేవుడికి తెలుస్తుంది. మనం అనుకుంటాం ప్రభునందరిని నిద్రించాం. సపోజ్ నేనే నిద్రిస్తే ప్రభునందరిని నిద్రించింది అమ్మ, చనిపోతాను. తర్వాత నా ఆత్మపడే ఆ ఘోరమైన శ్రమ ఆ దేవుడికి నాకే తెలుసు. అటువంటి శ్రమ పడకూడదని, ఆ పాప విమోచన కలిగించడానికి ఈ రోజు నేను ఆ దేవుడు దప్పికొంటూ ఉన్నాడు. మార్పని నేను నన్ను బ్రతిమాలుకుంటున్నాడు. మార్పు అంటే ఏమిటి? నిజముగా ముందు మనము మనుషులుగా బ్రతుకుతున్నామా? అది ఆలోచించండి. మానవత్వం కలిగి ఉన్నామా? మనిషిగా బ్రతకదాం, తర్వాత దేవుడు బిడ్డగా బ్రతకదాం. దానికి డిఫరెన్స్ ఏంటి అంటే, మనిషిగా బ్రతకడం అంటే మనిషికి జంతువుకి తేడా ఏంటి చెప్పండి? మనిషికి జంతువుకి రెండింటికి నాలెడ్జ్ ఉంది, జ్ఞానం ఉంది. కాకపోతే
ఏది మంచి ఏది చెడు అని తెలుసుకోగలిగింది ఎవరు అంటే కేవలము మనిషి. జంతువుకు తెలియదు. దాన్ని ఏమంటారంటే వివేచన అంటారు. ఆ వివేచన కలిగి ఉండేది మనం. కాబట్టి మనం వివేచన కలిగి ఉండి ముందు మనము మనిషిగా బ్రతకదాం, మనిషిని మంచిగా గౌరవిద్దాం, మనిషిని మంచిగా ప్రేమిద్దాం, మనిషిని మంచిగా క్షమిద్దాం. తర్వాత నువ్వు ఆటోమేటిక్ గా దేవుడు బిడ్డమైపోతావు. అదే దేవుడు నిన్ను నన్ను కోరుకుంటా ఉన్నాడు. ముందు ఒక మనిషిగా నేను సృష్టించాలి, జంతువుగా నేను సృష్టించలేదు. నిజంగా ఆదాముని అవను సృష్టించినప్పుడు దేవుడు ఎన్నో జంతువులు సృష్టించాడు. ఏదో ఒక జంతువుకి ఆయన పరిపాలించమని ఆదేశం ఇవ్వచ్చు కదా. సింహము అడవిలో రాజు కదా, నువ్వు మనిషిని పాలించాలి. ఇవ్వలా. ఎందుకు మనిషికి ఆధిక్యత ఇచ్చాడు అంటే మనిషికి వివేచన వరం ఉంది, జ్ఞానం ఉంది అని చెప్పి. కానీ ఈ రోజు మనము మానవులుగా బ్రతకట్లేదు, జంతువులుగా మనము బ్రతుకుతూ ఉన్నాం. కాబట్టి మనం ఏం చేయాలి అంటే ముందు మనిషిని మనిషిగా మనం బ్రతికినప్పుడు మనము నిజంగా దేవుడి బిడ్డలు మనం అవుతాం. దేవుడి బిడ్డలు అయినప్పుడు ఇంకా అక్కడితో దేవుని యొక్క దాహాన్ని నువ్వు నేను తీర్చిన వారు అవుతాం. దాహం తీర్చడం అంటే దేవుని కోసం ఆత్మలను రక్షించాలి. ఈ రోజు 40 సంవత్సరాలు నాకు వచ్చాయి, కానీ నేను ఏ ఆత్మను రక్షించాను? ఎంతమందికి నా దేవుడిని నేను పరిచయం చేశాను? నిజంగా ఈ రోజు మౌత్ ఓపెన్ చేసి దేవుడి గురించి మాట్లాడే పరిస్థితులు బయట లేవు. క్రిస్టియన్స్ అంటే మా స్కూల్లో క్రిస్టియన్ అంటే అమ్మాయికి ఎక్కువ మాట్లాడమాకంటే అమ్మాయి మార్చేస్తుంది. అంటే క్రిస్టియన్ అంటే మనం మార్చేసేవాళ్ళు. మనకు అంత శక్తి ఉందా? నిజంగా ఉంది. నిజంగా నువ్వు దేవుని కలిగి ఉంటే ఇతరుల్ని ఆకర్షించే శక్తి నీకుంది, అన్యుల్ని ఆకర్షించే శక్తి నీకుంది. ఈ రోజు 5వ మాటగా దేవాతి దేవుడు మాట్లాడే మాట ఏంటంటే దప్పికొనుచున్నాను, నా దప్పిక నా కోసం ఆత్మల్ని రక్షించండి. ఈ అన్ని జనాంగము పాపంలో పడిపోవడం నాకు ఇష్టం లేదు. నేనైతే నా విలువైన రక్తాన్ని క్రయధనంగా మీకు నేను ఇచ్చాను, కానీ మీరు దాన్ని యూటిలైజ్ చేసుకుంటారు. ముందు నేనే మారలేదు. నన్ను చూసి నా కుటుంబం ఏం మారుతుంది? నా సమాజం ఏం మారుతుంది? ఏం మారు. ముందు నేను మారాలి, మనము మారాలి. నేను అనుకోవాలా, మనమేదో జనాన్ని మార్చనుగా. ముందు నేను ఏదైనా మార్పు మనతో స్టార్ట్ అవ్వాలి. మనం మారాలి. మనం మారినప్పుడు ఆ దేవుడికి సంతోషం. నా బిడ్డ మారింది, నా దాహం తీర్చబోతుంది అనేది దేవుడికి అక్కడ ఆయనకి సంతోషాన్ని మనము కలిగిస్తాం. కాబట్టి బిడ్డలారా మనం ఏం చేయాలి అంటే నిజమైన మార్పును మనము పొందాలి. ఆ నిజమైన మార్పు మనకి ఎప్పుడు వస్తుంది? నువ్వుగా పోరాడితే ఏది సాధించలేము. మనము దేవుని కలిగి ఉండి దేవునితో మనం పోరాడినప్పుడు నిజముగా మనము మార్పు అనేది పొందుకున్నాం. మారేదేనమ్మా, నేనేమైనా అబద్ధాలు చెప్తున్నానా, పెద్ద పెద్ద పాపాలు చేస్తున్నా, నేను బాగానే ఉన్నాను కదా మనం అనుకోవచ్చు. కానీ నిజంగా నీ మనస్సాక్షిని నువ్వు ప్రశ్నించుకో. నా మనస్సాక్షిని నేను ప్రశ్నించుకుంటే నేను ఇంకా మారులా. చాలా పాపం నాలో ఉంది. మనకే తెలుసు, మన మనసుకు తెలుసు, మనకే తెలుసు మనం ఏందో. పక్క వాళ్ళ మన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అనునిత్యము నీ మనస్సాక్షి నీతో మాట్లాడుతూనే ఉంటుంది. ఎవరైతే ఆ మనస్సాక్షికి లోబడతారో, ఎవరైతే ఆ మనసు యొక్క మాట వింటారో నిజంగా నువ్వు మార్పు పొందుతావు. ఎవరైతే ఆ మనస్సాక్షికి వాత వేసుకుంటారో వాళ్ళు నిజంగా మారని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతారు. కాబట్టి మనకి నామకార్థమైన ఇవన్నీ వద్దు. మనం నిజంగా దేవుని మనం కలిగి ఉండాలి. దేవుని ఎప్పుడు కలిగి ఉంటాము అంటే ఆయన్ని హృదయంలోకి మనము ఆహ్వానించినప్పుడు. మనకు తెలుసు ట్రూ లవ్, ఒకరిని ట్రూగా లవ్ చేయడం తెలుసు, ఫేక్ గా లవ్ చేయడం మనకు తెలుసు. కాబట్టి ఫేక్ లవ్ అంతా వద్దు. మనం నిజంగా నిజాయితీగా మన నిజ స్నేహితుడైన దేవుడు మనం ప్రేమించినప్పుడు నీలో నిజమైన మార్పు వస్తుంది. నీవు కానీ నిజంగా మారగలిగితే నీ కుటుంబం, నిన్ను చూసి నీ కుటుంబం మారుతుంది, నీ కుటుంబాన్ని చూసి వెళ్ళే సంఘం మారుతుంది, ఆ సంఘాన్ని బట్టి ఆ సొసైటీ అంతా మారుతుంది. దానికంతా నువ్వే కదా నాంది. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక చెట్టు పడిపోయిందంట, మార్గం మధ్యలో ఒక చెట్టు పడిపోయింది. ఒక్కొక్క వేపులో చాలా ఆగిపోతూ ఉంది. ఆ చెట్టును తొయ్యలేదు కదా. ఒక చిన్న బుడ్డాడు ఇక్కడ కూర్చోన్నాడు ఇందాకటి నుంచి. ఆ బిడ్డ అయితే అసలు కదలకుండా ఎంత గమ్ముగా కూర్చున్నాడు. అలాంటి బిడ్డ వచ్చాడట. వాడు వచ్చి గమ్ముగా వెళ్ళి ఆ స్టెప్ ఇట్లా నెట్టా ఉన్నాడంట. వాడు నెట్టగలరా? కానీ వాడే నెడుతున్నాడంట. అప్పుడు ఇంకా అక్కడ ఉండే వాళ్ళందరికీ బుద్ధి వచ్చి ప్రతి ఒక్కళ్ళు దిగి అందరూ ఒక చెయ్యేసి ఆ స్టెమ్ అట్లా జరిపేసి మళ్ళీ అవేం క్లియర్ చేసుకుని వెళ్ళిపోయారంట. మనం అనుకోవచ్చు, నేను ఒక్కదాన్నే ప్రయత్నిస్తే చేయగలను. నువ్వు ప్రయత్నించి చూడు, నేను ప్రయత్నించి చూద్దాం. నా తర్వాత నన్ను చూసి నిన్ను చూసి ఎంతో మంది ఆ మార్గంలోకి వెళ్ళొచ్చు. కాబట్టి ప్రయత్నం అనేది మనం ఎక్కడ ముందు స్టార్ట్ చేయాలి, ప్రయత్నించాలి మనం. కాబట్టి ఆయన దాహాన్ని వాళ్ళైతే చేదు చిరకలు ఇచ్చారంట. దాహం అంటే చేదు చిరకలంటే
ఆయన ఎంతగానో ప్రయాసపడతా ఉన్నాడు, రక్తాన్ని చిందించాడు, పాప విమోచన కలుగజేశాడు. కానీ ఆయన ఎక్కడికి పోయినా కూడా ఆయనకి చేదు అనుభవమే ఎదురవుతూ ఉంది. అందుకు చేదు చెరకని వాళ్ళు అందించారు. ఈ రోజు నీ నా జీవితంలో కూడా ప్రతి క్షణము దేవుడికి మనం చేదు చెరకనే ఇస్తున్నాం. నాయన నీ ఆత్మ గురించి నేను తప్పుకుంటున్నానమ్మా జోసన అంటే ఆయన అడిగిన ప్రతిసారి నేను చేదునే ఆయనకు చూపిస్తా ఉన్నాను. కాబట్టి మనం ఏం చేయాలి అంటే ముందు మనం మారితే దేవునికి సంతోషం, తర్వాత మన ద్వారా కొన్ని ఆత్మలు మనం రక్షించగలిగితే ఆయన ఆత్మ దాహాన్ని మనం తీర్చిన వారం అవుతాం. దాహం అంటే ఇప్పుడు మనందరం నీళ్లు తాగుతాము, అలాంటి దాహం కాదు. ఆత్మను రక్షించినప్పుడు దేవుని కోసం మనం నిలబడినామని మనం అనుకుంటున్నాం. కానీ ఇక్కడ అందరూ ప్రశ్నించుకుంటే నువ్వు ఎన్ని ఆత్మలను నువ్వు రక్షించావు, నేనెన్ని ఆత్మలను నేను రక్షించాను, కనీసం మన పక్క వాళ్ళకి దేవుడి గురించి చెప్తున్నామా? ఇప్పుడు ఈ సిచ్యువేషన్ అట్లా లేదు. మనము జీసస్ గురించి మౌత్ ఓపెన్ చేయాలన్నా కూడా ఎవరు అగ్రించారు, కొడుతున్నారు. ఎందుకంటే వచ్చేసింది, రాకడ వచ్చేస్తుంది. దేవుని గురించి మనము ధైర్యంగా మాట్లాడే రోజులు కూడా మనకు లేవంటే క్రమక్రమంగా రాకడలోకి మనము వెళ్ళిపోతూ ఉన్నాం. కాబట్టి ఉన్న ఈ కొద్ది సమయాన్ని మనం ఏం చేయాలి అంటే ఎప్పుడు కూడా మనము ఈ కొద్ది సమయాన్ని పోగొట్టుకోవద్దు. ఈ క్షణమో రేపో నీ నా జీవితం నీడిప్పుడు అంటే గ్యారెంటీ ఉందా? ఇప్పుడు మనం ఏదైనా ఒక వస్తువు కొంటే దానికి కూడా గ్యారెంటీ ఉందో. ఫ్రిడ్జ్ కొన్నా అనుకో 3-4 సంవత్సరాల కంపెనీ వాడు గ్యారెంటీ ఇస్తాడు. ఈ రోజు నా జీవితానికి గ్యారెంటీ ఇచ్చున్నారు ఎవరైనా? నా తండ్రి ఇచ్చున్నారా? నా తల్లి ఇచ్చుందా? నేను పెళ్లి చేస్తున్న నా భర్త నా జీవితానికి గ్యారెంటీ ఉందా? గ్యారెంటీ లేని జీవితం కోసం ఏం తప్పని పడతావు నువ్వు నేను? ఈరోజు ఏం సాధించాలనుకుంటున్నా? నువ్వు నేను సాధించేది ఏమి లేదు. మనం సాధించాల్సింది ఒకటే అంటే ఆ దేవుని మనం సాధించుకోవాలా. ఆ దేవాటి దేవుని ఆ క్రీస్తుని నువ్వు సాధించినప్పుడు జీవితంలో ప్రతి ఒక్కటి నీకు నీ పక్కన ఉంటుంది. నువ్వేం కోరుకుంటా అంటే నేను దేవుణ్ణి కోరుకుంటాను కదా, నాకు బిల్డింగ్ లేదే, నాకు కారు లేదే, అది కాదు. ఆత్మీయంగా నువ్వు ఎంతో దేవుని దగ్గర అభివృద్ధి పొందుతావు. ఆత్మీయ ఆనందాన్ని దేవుడు నీకు ఇస్తాడు. తర్వాత ఈ ఆత్మీయ ఆనందంతో పాటు శారీరక ఆనందాన్ని దేవుడు ఇస్తాడు. నా బిడ్డలు నేను తలగానే ఉంచుతాను తప్పించి తోకగా నేను ఉంచనని చెప్పిన దేవాటి దేవుడు. కాబట్టి ఈ రోజు దేవుడి దాహాన్ని తీర్చడానికి ఆ పరలోకపు తండ్రి నీ నా కోసము ఆయన శిలువలో కార్చిన ఆ రక్తానికి నువ్వు విలువ కట్టడానికి ఈ రోజు ఒక ఆత్మనైనా సంపాదించడానికి సిద్ధంగా ఉన్నావా? నువ్వు నేను సిద్ధంగా ఉన్నావా? యవన బిడ్డలారా మీరు సిద్ధంగా ఉన్నారా? యవన వయస్సు అంటేనే జీవితాన్ని ఎప్పుడు ఎంజాయ్మెంటే కాదు. యవన జీవితాన్ని దేవునికి అప్పగించిన వాళ్ళు ఎంతమందో ఉన్నారు బైబిల్లో చూసుకుంటే. అయ్యో మీరంతా ముసలోళ్ళు అయిపోయి అన్ని చెప్తుంటారమ్మా, మా ఏజ్ లో మీరు అనుభవించలేదా అని క్వశ్చన్ చేసే బిడ్డలు కూడా మనకు ఉంటారు. కాకపోతే మనకిచ్చిన ఆ బైబిల్ గ్రంథాన్ని చూస్తే ఎంతమందిలో యవనస్తులు దేవుని కోసం లేశారు, ఎంతమందిలో యవనస్తురాళ్ళు దేవుని కోసము లేశారు. ఆ యెఫ్తా కుమార్తె అయితే తండ్రికి ఇచ్చిన మాట కోసము ఆమె చనిపోద్ది. ప్రశ్నించిందా? ఈ రోజు నా కొడుకు తరపు నేను ఏదైనా ప్రామిస్ నువ్వు ఎట్లా చెప్తావు నన్ను అడగకుండా అంటాడు. కానీ ఆ యెఫ్తా ఎదురొస్తే ఆ బిడ్డ నాకెవరు ఎదురుగా వస్తే నేను నీకు బలిగా నర్పిస్తాను అంటే ఆ బిడ్డ ఆనందంగా ఎదురొస్తే అమ్మా నేను ఇలా చేశాను నాన్న అలా చెప్పినట్టే. నిజంగా ఆ తండ్రికి ఆ బిడ్డ ఎంత మర్యాద ఇచ్చిందో చూడండి. ఈ రోజు మన బిడ్డలు మనకు అంత మర్యాద ఇస్తున్నారా? నెవరు, ఇవ్వరు. ప్రశ్న నువ్వెవరు? కానీ నీలా కోసం ఆ పరమ తండ్రి తన బిడ్డను తన కుమారుడికి చెప్పినప్పుడు నువ్వు వీళ్ళ కోసం రక్తం చిందించాలంటే తండ్రి నాకెందుకు నాయన, ఎంతమందో ఉన్నారు దేవుని ఒకరిని పంపించాయా నేను ఎందుకు అని చెప్పి ఎప్పుడు కూడా ఆ తండ్రిని ఆయన క్వశ్చన్ చేయలేదు. ఆయన తండ్రి చెప్పడం, ఆ తండ్రి మాటను తీసుకొని ఈ లోకానికి వచ్చి ఆయన మన కోసం ఆయన యవన రక్తాన్ని చిందించాడు. ఆ గెచ్చమనే తోటలో ప్రార్థన చేస్తాడు. 3 సార్లు ప్రార్థన చేస్తాడంట. అక్కడ ఆ గెచ్చమనే తోట వెళ్ళేటప్పుడు శిష్యులు ఎందుకు తీసుకెళ్లారు చెప్పండి? శిష్యులు ముగ్గురే తీసుకెళ్తారు. ఎందుకు తీసుకెళ్లారు చెప్పాలి ఎవరైనా? ఎందుకు? ఆయన కూడా ప్రార్థన చేస్తారు కదా, దేవాతి దేవుడు కదా. ఆ ముగ్గురు ఎందుకు అంటే సపోర్ట్. ఆయన కూడా ఓదార్పు కావాలి. ఆ సిలువ శ్రమ చిన్న శ్రమ కదా ఆయనకి తెలుసు, కానీ ఆయనకు ఓదార్పు కావాలని చెప్పి ఆయనకి సన్నిహితంగా ఉన్న ఆ ముగ్గురిని ఆయన తీసుకెళ్తారు. ఇప్పుడు మనకు కూడా ఏదైనా గొప్ప శ్రమ వచ్చిందనుకో మనం ఎవరు చెప్పుకుంటాం? ఆదరించడానికి మనకెవరు సన్నిహితులు వాళ్ళ మన దగ్గర పెట్టుకుంటాం కదా. ఆ విధంగా దేవాతి దేవుడు కూడా 3 సార్లు ప్రార్థన చేశాడంట. ఒకసారి ప్రార్థన చేసి శిష్యులు వైపు చూశారంట, మరొకసారి ప్రార్థన చేసి
శిష్యుల వైపు చూశారంట. మరొకసారి అంటే అక్కడ చాలా కృంగిపోయిన స్థితిలో ఉన్నాడు. అయ్యా తండ్రి, నీ చిత్తమైతే దీన్ని ఈ పాత్రలో నా యొద్ద నుంచి తొలగించంటే, ఆ పాత్రలో ఉన్నది తాగాలి అంటే అది ఎంత కష్టతరమైనదో ఆ బిడ్డకి తెలుసు, ఆ తండ్రికి తెలుసు. కానీ నీ చిత్తం అయితే అని చెప్పి ఆయన పడిన ఆక్రందన అనేది ఎంత ఘోరమైన ఆక్రందన చూడండి. శ్రమ, ఆయనకి శ్రమ రాబోతుంది. ఆ శ్రమ వచ్చినప్పుడు ఆ శ్రమను తప్పించుకోవడానికి ఆయన వెళ్ళి డిప్రెషన్ లోకి వెళ్ళిపోవాలా. దేవుడి పాదాల దగ్గరికి వెళ్ళి ఆయన ప్రార్థించాడు, అయ్యా నా బాధ ఇది, నేను దీన్ని చెయ్యాలి అంటే నువ్వు నాకు శక్తిని దయచేయి. ఈ రోజు కూడా నువ్వు నేను ఎదుర్కొనే శ్రమ నుంచి నువ్వు జయింపబడాలన్నా, నువ్వు దాని నుంచి తప్పింపబడాలన్నా నువ్వేం చెయ్యాలి అంటే, ఇతరుల మీద సపోర్ట్ తీసుకోకుండా, నీ అమ్మ నాన్న, నీ సహోదరులు, నీ భర్త, నీ పిల్లలు కాదు, నువ్వు ఆ పరమతాన్ని సపోర్ట్ తీసుకో. ఆ శ్రమ నుంచి నువ్వు తప్పింపబడతావు. లేదు, ఆ శ్రమ అనుభవించడానికి దేవుడు నిన్ను అనుమతించిన ఆ శ్రమను నువ్వు దిగ్విజయంగా జయించగలవు. ఎప్పుడు జయించగలవు అంటే దేవుని ప్రార్థించినప్పుడు. మనకు తండ్రి వెళ్ళిన మార్గంలో, ఆ దేవాది దేవుడు వెళ్ళిన మార్గంలో ప్రతి ఒక్క అడుగులో నీనా దేవుడు నీకు నాకు ఒక మార్గం ఇచ్చే వెళ్ళాడు. 27 మాటలు అనుకుంటాం కానీ ఆ 7 మాటల్లో ఒక్కొక్క మాటలో ఒక్కొక్క పరమార్థం, ఆ 7 మాటల్లో పరమార్థాన్ని తీసుకుంటే జీవిత సారం మీకు మనకు అర్థమైపోతుంది. ఫస్ట్ మాటలో క్షమించేయాలి. రెండో మాటలో ఏంటి? విమోచన. మూడో మాటలో బాధ్యత. 4వ మాటలో ఎడబాటు. 5వ మాటలో ఆత్మల దాహం. 6వ మాటలో సమాప్తం. 7వ మాటలో మన జీవితం కూడా సమాప్తం అయిపోతే ఆత్మ దేవునికి అప్పగించడం. చూడండి, 7 మాటలు చాలు. ఎన్నో ఈ లోకంలో ఎన్నో మాటలు మనం వింటూ ఉంటాం, మాట్లాడుతూ ఉంటాం. కానీ ఆ పరమ తండ్రి ఆ శిలువలో మాట్లాడే 7 మాటలు ఒక్కొక్కటి ఒక్కొక్క జీవిత పరమార్థం. ఆ 7 మాటలు ఎవరైతే పాటిస్తారో దేవుడు నీనా కోసం పడిన ఆ శిలువ శ్రమకి ఒక పరమార్థం అనేది దొరుకుతుందని ప్రియ బిడ్డలారా, ఖచ్చితంగా ఇది మనందరం పాటించాలి. నేను కూడా మనందరం ఏకంగా ఉండి ఒక క్రీస్తు సైన్యం వలె మనము మన దైవ సేవకులు వెంట మనం కూడా ఉండి దేవుని పరిచర్యలో నువ్వు నేను ఒక సమయంగా వాడబడాలి. ఎందుకంటే మనకున్న సమయం బహు కొద్ది సమయం. ఇంకా నీకు నాకు సమయం ఎక్కువ లేదు మిత్రమా, లేదు. మనకి ఉన్న ఈ తక్కువ సమయాన్ని బతికాం. 40 సంవత్సరాలు నేనైతే బతికా నా కుటుంబం కోసం. కానీ ఈ బ్రతికే రిమైనింగ్ ఇయర్స్ నా దేవుని కోసం నేను బ్రతకాలి. నువ్వు నేను అటువంటి నిబంధన చేసుకోవాలి. ప్రియ బిడ్డలారా, మీ అందరినీ నేను ఇదే కోరుకుంటూ ఉన్నాను అనమాట. ఒక చిన్నది, ఇది మీరు వినే ఉంటారు, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగించాలని కోరుకుంటున్నాను. ఇంగ్లాండ్ లో ఇది వినుంటారు దాదాపు. ఇంగ్లాండ్ లో ఒక అకౌంటెంట్ ఉన్నాడంట. ఆ అకౌంటెంట్ బాగా ఈ మనీ ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు బాగా మాల్ ప్రాక్టీస్ చేశాడు. మాల్ ప్రాక్టీస్ అంటే ఏంటంటే డబ్బులు అరాచకం తినేశాడనమాట. తర్వాత ఆడిటింగ్ వచ్చినప్పుడు బాగా మనీ తక్కువ లో బడ్జెట్ అయిపోయిందని చెప్పి ఆయన శిక్ష వేసేసారు. శిక్ష ఏంటంటే ఆనాటి కాలం, ఇప్పుడైతే అన్నిటికీ ఆ గవర్నమెంట్ నుంచి లెటర్ తెచ్చుకుంటారు, అప్పుడు అదేం లేదు. అందులో ఫారెన్ కంట్రీస్ లో శిక్షలు అనేది చాలా ఇదిగా ఉంటాయి. ఉరి శిక్ష వేసేసారు, కఠినమైన శిక్ష ఉరి శిక్ష. అతను ఇంకా ఉరి శిక్ష వేసినప్పుడు ఇంకేముంది, ఇంక జీవితం అయిపోయినట్టే కదా, ఓకే అతన్ని ఉరి శిక్ష వేశారు. ఆ ఉరి శిక్ష వేసిన ఆ రోజు రాని వచ్చి ఇంక కుమిలిపోతా ఉన్నాడు. ఆ ఉరి శిక్ష వేయాలి అంటే వాళ్ళకి ఒక నిబంధన ఉందంట. ఒక చర్చ్ ఏరియాలో పెద్ద గంట ఉంటుందంట. ఆ గంట సౌండ్ వినిపిస్తేనే అతనికి ఉరి శిక్ష వేయాలి. ఆ గంట సౌండ్ వినిపించాలా, ఉరి శిక్ష వేయాలి. సరే, ఆయన ఉరుకమ్మ ఎక్కేశాడు, ఈ గంట పట్టడానికి రెడీగా ఉన్నాడు, ఈ మెడకి తాడు తగిలిచ్చేస్తున్నారు. ఆ గంట వినిపించాలి కదా, సరే మోగించమని గవర్నర్ చెప్పారు. మోగిస్తుంటే గంట సౌండ్ రావట్లేదంట. చాలా సార్లు గంట కొట్టారంటే గంట సౌండ్ రావట్లేదంట. అయ్యో, పెద్ద గంట కొడుతుంటే సౌండ్ రావట్లేదు ఏంటి, కొడతా ఉంటే రావట్లేదంట. ఎందుకు రావట్లేదు అంటే ఆ అకౌంటెంట్ కి ప్రధానం చేయబడి ఒక అమ్మాయి ఉందంట. ఇంకొక 10 రోజుల్లో పెళ్లి. అమ్మాయికి అతనికి చాలా ఇష్టం అంట. వాళ్ళకి ఆచారం తెలుసు కదా, ఈ గంట మోగితేనే నాకు ఉరి శిక్ష పడుతుంది. వెళ్ళిపోయిందంట. ఆ గంట దగ్గర వెళ్ళిపోయి తల్లి గట్టిగా పట్టుకుందంట. ఒక్కొక్క లాగుతుంటే ఆ తల్లి ఆ గంట కొట్టుకుంటుంట, రక్తం. కానీ ఆ గంట నామా వదలలేదంట. ఇతనేమో చాలా ఏదో వినిపించట్లేదు, బలంగా లాగుతున్నాడంట. రక్తం దారలే పారుతా ఉందంట.
అందరితో సహా గంట దగ్గరికి వెళ్తే ఆ కొండ ప్రాణంతో కొట్టుకుంటామంట. అమ్మ ఈయన చేసిన పని అంటే, అయ్యా అతన్ని నేను ఇష్టపడ్డాను, ఆయన్ని నేను ప్రేమించాను, ఆయన చనిపోకూడదంటే ఈ గంట మోగితే ఆయన చనిపోతాడు అని చెప్పి అక్కడే కొండ ప్రాణాలు వదిలిందంట. నిజంగా ఆ ప్రేమ ఎంత త్యాగపూరితమైన ప్రేమ. ఈరోజు మనము దేవునికి ఇది మనం సంధింప చేసుకుంటే, నీకోసం నా కోసం ఆయన ఎవరి రక్తాన్ని చిందించాలి కదా. ఒక్కొక్క కొరడా దెబ్బ, నిజంగా ఆ బిడ్డ చెప్పింది కదా, ఆ కొరడాలు వెనక పళ్ళే ఉంటుంది. మనము నాగలితో ఇట్లా తీస్తాం చూడండి, వీళ్ళ మీద కొడుతుంటే చర్మం దున్నబడిందంట. ఆయనకి ఏం ఆ బాధ చెప్పండి. నిజంగా ప్రేమ అంటే అది. ప్రేమ, ఒక వ్యక్తిని మనం ప్రేమించాము అంటే క్రీస్తు మనల్ని ఏ విధంగా ప్రేమించాడో ఆ విధంగా ప్రేమించాలి. ఏదైనా ఒక ప్రేమలు ఎలా ఉంటాయంటే, అన్ని ఉన్నప్పుడు ప్రేమ వలే ఉంటుంది, ఏదైనా లోపం ఉన్నప్పుడు ఆ ప్రేమ ఎట్టిపోతుందో. కాబట్టి దేవుడు మన మీద చూపించిన ప్రేమకి నువ్వు నేను ఏమి ఇవ్వాలి అంటే, ముందు నీ ఆత్మను ఆయనకు అప్పగించాలి. తర్వాత ఆయన కోసం నువ్వు ఆత్మను సంపాదించే బిడ్డగా నువ్వు ఉన్నప్పుడు ఆయన దప్పికను నువ్వు తీర్చిన దాను, నేను తీర్చిన దాన్ని అవుతానని మీ అందరికీ సవినయంగా మనవి చేసుకుంటూ నా ఈ చిన్న సాక్ష్యాన్ని నేను ముగిస్తున్నాను. ఆమేన్. చాలా మంచిదమ్మా, చక్కని వర్తమానాన్ని దేవుడు ఆ బిడ్డను దీవించి ఆశీర్వదించును గాక. హల్లెలూయా. 6వ మాట పాట పాడాలా? ఆమేన్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. 6వ మాటలు మన మధ్యలో ఉన్న రేవంత్ ఆ రేవంత్ నేర్పిస్తాడు. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాడు. ఇప్పుడు ఆ మాటను బట్టి రాయలమ్మ గారు ప్రార్థన చేస్తారు. తర్వాత ప్రసాద్ ఈ మాటలు చెప్తారు. రా ప్రసాద్, లేదు ప్రసాద్ తీసుకొచ్చాను, నిలబెట్టరా కరెక్ట్ వదిన ప్రార్థన చేయి. ప్రసాద్ ఇక్కడ కూడా ఎక్కడైనా బాగుండేది.
ప్రారంభం చేసుకుందాం. ఉన్న ప్రార్థన. మనందరం ఇంటిగా ప్రేమించిన ఆ యొక్క కార్యక్రమం బాప్తిస్మ కార్యక్రమాన్ని మహిమకరంగా ప్రభు నడిపించాలని స్తోత్రాలు చెప్పండి. ఏ ఆటంకం కూడా ఈ యొక్క బాప్తిస్మానికి రాకుండా చేయాలని ఆ దేవదేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. ఇదిగో ఈ బిడ్డలు దేవుడు ఆయన తీసుకుంటూ ఉన్నప్పుడు ఈ బిడ్డలు ఆయన కోసం పొందుతున్నట్లుగా ఆయన అభిషేకించినట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం. ఏక మనసుతో ఈ బిడ్డలు ఆ దేవదేవుడు ఆశీర్వదించాలి. స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రార్థించము. మహోన్నతుడా స్తోత్రం. ఇంతవరకు 7 మాటలు మాట్లాడిన బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి. చక్కగా మీ సేవలో వినియోగించండి. రేపు ఇద్దరు బాప్తిస్మం తీసుకుని పోతున్నా ఈ బిడ్డల గురించి ప్రత్యేకంగా సంగమంగా ప్రార్థించాం. అందరూ ఏకంగా మేము చూపించాం. ఈ బిడ్డలను మీరు అభిషేకించండి. నీటి బాప్తిస్మము, నాయనా ఆత్మ బాప్తిస్మము, అగ్ని బాప్తిస్మము, శివ బాప్తిస్మము, 4 రకాల బాప్తిస్మాలు ఈ బిడ్డలు పొందాలి. అయ్యా ఆ కృపలో అవి నిలబడు. ఆ కృపలో ఈ బిడ్డలను ఆయన మీరు నడిపించండి, మీరు బలపరచండి, మీరు తల్లిదండ్రులను దీవించండి. రేపు అందరూ కలిసి అయ్యా ఈ బాప్తిస్ట్ కార్యక్రమంలో పాల్గొని అయ్యా మీ నామానికి మహిమ తెచ్చే బిడ్డగా మేము బ్రతుకుగా కృప చూపించమని వేడుకుంటున్నాం. అలాగే అయినా ఉదయకాలము నుండి ఇంతవరకు ఎంతో ఓపికతో అయ్యా ఈ సంఘంలోకి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి. అయ్యా అందరినీ దీవించండి. పరిచయం చేస్తున్న బిడ్డలను దీవించండి. అయ్యా ఈరోజు మీ సేవలో అయ్యా ఆలయంలో ఎంతో కష్టమైన బిడ్డలను దీవించండి. యేసయ్యా నానాటికి అయ్యా నీ సంఘాన్ని మీరు అభివృద్ధి చేయండి. అనేక నూతనాత్మలు తీసుకోవాలండి ప్రభు. మీ నామానికి మహిమ ఘనత ప్రభావం పొందుకున్నాను. యేసునామం పెట్ట వేడుకొంచున్నాను తండ్రి. మన తండ్రి దేవుని నుండి కుమారుడు యేసుక్రీస్తు నుండి పరిశుద్ధాత్మలో నిత్య సహవాసం వాక్యమిత్రుడు బిడ్డలందరికీ ఇంతవరకు ఆయన వాక్యమైన బిడ్డలు వినే బిడ్డలు బాప్తిస్మం తీసుకోవచ్చున్న బిడ్డలు సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైన నడిపించబడను గాక. ఆమేన్. హల్లెలూయా. సర్వాధికారియు సర్వ మహిమాన్వితుడైన నా ప్రియుడైన యేసయ్య కృప రాబో దినములన్నిటిలో మేము క్షేమకరముగా నడిపించును గాక. సియోనులో నుండి నా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. మీ వెంట కృపాక్షేమములే నా ప్రభు నడిపించును గాక. హల్లెలూయా. అందరికీ వందనాలమ్మా. 3 కాలం ఉన్నాయి బాబు. ఇప్పుడే